నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని లయన్స్ క్లబ్ అధ్యక్షులు పస్కుల సత్యనారాయణ అన్నారు. శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టణానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ ఇమ్మడి భద్రయ్య చంద్రకళల ఏకైక కుమార్తె పాపిశెట్టి సుధా సునీల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో పాఠశాలకు క్రీడా సామాగ్రిని అందించి మొక్కులు నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పస్కుల సత్యనారాయణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సముద్రాల ప్రభాకర్, కోశాధికారి చిలుకూరు నిరంజన్, జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య, ఇమ్మడి భద్రయ్య, చంద్రకళ, చీదల్ల వెంకటేశ్వర్లు, కుంచకూరి లక్ష్మణ్, నీలా బుచ్చయ్య, కర్ణాటి గోవర్ధన్ లయన్ సభ్యులు పాల్గొన్నారు. సార్ కొంచెం ఏమనుకోకుండా నేను షేర్ చేస్తా, నేను చేస్తా. మీ తల్లిదండ్రులు చాలా మంది కూడా నేను అనుకుంటున్నాను చదువుకోకుండా వాళ్ళు కూలినాడు కానీ వ్యవసాయం కానీ రకరకాల పనులు చేసుకుంటూ నేను పడే కష్టం నా బిడ్డలు పడకూడదన్న ఉద్దేశంతో వాళ్లకు కష్టమైన నష్టమైన ఇబ్బందులున్నా మిమ్మల్ని పాఠశాల దోలిచ్చి చదివిపించి మాకన్నా సుఖంగా ఉండాలి, మాకన్నా బాగా పైకి ఉండాలన్న ఉద్దేశంతో మరి మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీరు గమనిస్తున్నారు. మీకు ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళు ప్రభుత్వం ఎన్ని చేసినా ఉపాధ్యాయులు ఎన్ని చెప్పినా మీలో తపన ఉండాలి. మా అమ్మ నాయన ఇంత దూరం పంపించి మమ్మల్ని చదివిపించి మా గురువులు చెప్పిన చదువుని అలబర్చుకొని పై చదువులకు పోయి బాగా ఉద్యోగాలు సంపాదాలనే కోరిక మీలో ప్రతి ఒక్క విద్యార్థినికి అమలుపరుచుకొని మరి ముందుకు నడవలసిన పని ఉంది. ఎందుకాడి నా పొగలరాడి తల్లి భూమి భారతిని అని అంటూ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ఏలో ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం మీద ప్రేమతో తన కర్మభూమి అయిన ఈ భూమి మీద ప్రేమతో అక్కడ బర్త్డే చేసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదో ఉడతాభక్తిగా మా పిల్లలు అన్న ఉద్దేశంతో మనకు ఈ సేవ చేయాలనుకున్న వాళ్ళ ఉద్దేశానికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేద్దాం. ఇమ్మడి భద్రయ్య గారు దేవరకొండ పుర ప్రముఖులు అయినప్పటికీ గవర్నమెంట్ వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయన్న అవసరాన్ని గుర్తించి వ్యక్తిగత ప్రశ్నలు కాకుండా ఎక్కడ అవసరం ఉందనుకున్నో ఆ అవసరాన్ని తీర్చాలన్న ఉద్దేశంతో మనకి ఈ సహాయం చేయాలనుకున్నందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చైర్మన్ గారు దేవరకొండ ప్రథమపావుడు అయినప్పటికీ ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి రావడం మనం శుభ పరిణామం. లయన్స్ క్లబ్ సీనియర్ మెంబరు అండ్ మన నగర ప్రథమ పౌరుడు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ప్రిన్సిపల్ గారు మాట చెప్పారు. ఏం చెప్పారంటే పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటారని. కానీ నిన్న జరిగిన మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూలే. 9th to 10th పొద్దుగా ప్రపంచ చరిత్రను ప్రపంచ గతికి మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న గవర్నమెంట్ స్కూలే. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న స్కూల్ అన్న చిన్న చూపు మనకొద్దు, దాన్ని పెద్దగానే ఊహించుకుందాం. అందరికీ సమయభావం వల్ల ఇప్పుడు మనకు గెస్ట్గా హాజరైన ఆలపల్లి నరసింహ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక కార్యక్రమం మన అక్కడ టెంపుల్లో కలర్లు వేయాలని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు యాక్చువల్గా 1వ తారీఖు మా కోడలు బర్త్డే ఉండే, అప్పటి వరకు ఆలోచన రాలే. అప్పుడు ప్రభాకర్ తోటి నన్ను అన్నాను, ప్రభాకర్ గారు మా అమ్మాయిది 3వ తారీఖు బర్త్డే ఉంది, మరి ఏమన్నా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం
పెడదాము, అంతా మీరు అరేంజ్మెంట్ చేయండి, డబ్బులు మాత్రం నేను ఇస్తాను, నేనేమో అరేంజ్మెంట్ చేయను అని చెప్పాను. మా మన్మడు ఏమన్నాడంటే 30 కిలోలు చేద్దాం తాత, అందరికి సఫిషియెంట్ వస్తా అన్నాడు. ప్రభాకర్ గారికి చెప్పిన, ఏది కానీ వంట చేయించండి, ఎక్కువ క్వాంటిటీకి వచ్చేటట్టు చేద్దాము, బాధ్యత మీకు తీసుకుంటూ డబ్బులు నేను ఇస్తా అన్నా. మళ్ళీ ప్రభాకర్ గారు సాయంత్రం ఫోన్ చేసి, ఈ భోజనానికంటే ఇట్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కొన్ని కిట్స్ ఇవన్నీ అడిగిరండి, అక్కడ ఇస్తే బాగుంటుంది అని చెప్పిండు. నేను కూడా నేను ఒక పేపర్లో చదివితే నాకు చాలా సంతోషాన్ని అనిపించింది. చందంపేట ఎంఆర్ఓ గారు, వారు గతంలో టీచర్ వృత్తి చేసిందట, అయితే ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నారు. వారు కస్తూరి బాబా స్కూల్ పోతే అక్కడ ఏదైతుందో ఫ్యాకల్టీ లేరు అని వారు రోజు మార్నింగ్ ఏదైతుందో అతని సబ్జెక్ట్ చెప్తుండ్రు. నిజంగా మనసుంటే మార్గం అనేది ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, ఎవరు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే.